నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సింధు ఓ భయం ఆ గ్రామస్తులను జాగారం చేసేలా చేస్తోంది గ్రామస్తులు గ్రామ రక్షణ దళాలు ఏర్పాటు చేసుకున్నారు కర్రలు చేతపట్టి ఊరంతా రాత్రి సమయంలో గస్తీ తిరుగుతున్నారు ఇంటికొకరు పోలీసులుగా మారారు ఇంతకు ఏం జరిగింది అక్కడ గ్రామస్తులు ఎందుకలా చేస్తున్నారు ఈ రోజు గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకుందాం ఈ గ్రామంలో దొంగలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో ఆ గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. ఈ గ్రామంలో దోపిడీ దొంగలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొరికిన వస్తువులు దొరికినట్లుగా ఎత్తుకెళ్తున్నారు. నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్లో ఇల్లు వ్యాపార సముదాయాల్లో చొరబడి అందిన కాడికి దోచేస్తున్నారు. ముసుగు వేసుకుని దొంగలు సంచరిస్తుండడం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో గ్రామస్తులు హడలెత్తిపోతున్నారు. కొన్ని చోట్ల మారణాయుధాలతో సంచరిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. దొంగల ముఠాకు ఎదురు నిలబడేందుకు కులాస్పూర్ గ్రామస్తులు సిద్ధమయ్యారు. కర్రలు చేత పట్టుకుని గ్రామ పొలిమేర్లలో కాపలా కాస్తున్న వీళ్లంతా నిజామాబాద్ జిల్లా కులాస్పూర్ గ్రామస్తులు. ఇటీవలే కులాస్పూర్ గ్రామంలో ఒకే రోజు 11 ఇళ్లలో చోరీ జరగడంతో గ్రామస్తులంతా హడలిపోయారు. మహిళలు భయాందోళనకు గురయ్యారు. దీంతో గ్రామస్తులు పోలీసుల సహకారంతో గస్తీ బృందాలుగా ఏర్పడ్డారు. దొంగతనాలను అరికట్టేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. కర్రలు చేతపట్టి ఇంటికొకరు పోలీసులుగా మారారు. గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ పొలిమేర్లలో జాగారం చేస్తున్నారు. దొంగలకు చెక్ పెట్టేందుకు గ్రామంలోని 21 కుల సంఘాలతో ఓ కమిటీ వేశారు. కులానికి ఒక్కరి చొప్పున రోజు గ్రామాన్ని కాపలా కాస్తున్నారు. కులాస్పూర్లో రాత్రి 10 గంటలయిందంటే గస్తీ బృందాలు పంచాయతీ కార్యాలయానికి చేరుకుంటాయి. ఒక్కో కులం నుంచి వచ్చినటువంటి యువకులు, పెద్దలు అటెండెన్స్ తీసుకుంటారు. 21 మందితో బృందాలను ఏర్పాటు చేసి 3 బృందాలుగా గ్రామానికి 3 పొలిమేర్లకు పంపుతారు. ఒక్కో బృందంలో యువకులు మధ్య వయసు ఉన్నటువంటి వారుగా ఉండేలా చూసుకుంటారు. కర్రలు చేతిలో పట్టుకుని టార్చ్ లైట్తో ఊరంతా కలియ తిరుగుతారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పహారా కాస్తూనే ఉంటారు గ్రామస్తులు. గ్రామంలో రాత్రి 10 తర్వాత ఎవరైనా కొత్తవారు వస్తే ప్రశ్నించి వివరాలు సేకరిస్తారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు అప్పగిస్తారు. కులాస్పూర్లో గస్తీ బృందాలను మెగా 9 బృందం కలిసింది. అర్ధరాత్రి వరకు వారితో కలియ తిరిగింది. దొంగతనాలను అరికట్టేందుకు యూనిఫామ్ లేని పోలీసులుగా వ్యవహరిస్తున్న తీరును పరిశీలించింది. గ్రామస్తులు ఎందుకు ఇలా గస్తీ చేస్తున్నారో తెలుసుకుంది. కులాస్పూర్ గ్రామంలో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. దీంతో గ్రామస్తులంతా కూడా అప్రమత్తమయ్యారు. గస్తీ దళాలు ఏర్పాటు చేసుకుని గ్రామంలో రాత్రంతా కూడా తిరుగుతూ ఉన్నారు. ఒకే రోజు ఒకే రాత్రి సుమారుగా 11 ఇళ్లలో దోపిడీ దొంగలు చోరీకి పాల్పడ్డారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. అయితే సుమారుగా ఈ గస్తీ దళాలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు తిరుగుతాయి, అసలు గస్తీ దళాలు రాత్రులలో ఎలాంటి విధులు నిర్వహిస్తారో ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఈ గ్రామస్తులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే రాత్రిపూట మీరు గస్తీ దళాలు తిరుగుతూ ఉన్నారు కదా, దీంతో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? మాకు గస్తు దళాలు అంటే మేము 10 గంటల నుంచి స్టార్ట్ చేసినాము. 10 గంటలకు అంతా జీపీ మన పంచాయత్ ఆఫీస్ కాడ జమ అవుతాము. పంచాయత్ ఆఫీస్ కాడ జమ అయ్యి అందరికీ హాజరు వేసుకుంటాం. అంటే ఒక బుక్లో సంతకాలు తీసుకుంటాం. ఏ కులం నుంచి ఎవరు వచ్చిందో అన్నది మేము అంత సంతకాలు తీసుకున్నాకనే అప్పుడు 3 భాగాలు చేస్తాం. 3 భాగాలు చేసి ఏ భాగం ఏ దిక్కున పోవాలా, ఏ భాగం ఏ దిక్కున పోవాలా అన్నది డిసైడ్ చేసి ముగ్గురికి 3 సైడ్లు పంపిస్తాం. 3 సైడ్లు పంపించినాక దాని తర్వాత 12:30కు ఒకసారి ఛాయ్ తాగడానికి హోటల్ కాడికి వస్తాం. హోటల్ కాడ వచ్చి ఛాయ్ తాగి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఒకసారి 3:30కు మళ్ళీ ఒకసారి ఛాయ్ తాగడానికి జమ అవుతాం. ఛాయ్ తాగిన తర్వాత అప్పుడు మళ్ళీ హాజరు తీసుకుంటాం. అందరు ఉన్నారా లేదా అని మళ్ళీ హాజరు తీసుకొని 4 గంటలకు ఎవరింటికి అలపోతారు. దాని తర్వాత అంతకుముందు మాకు ఏమైంది అంటే మాకు ఒక ఎస్ఐ మనకు అనుకూలంగా ఎస్ఐ గారు మాకు అనుకూలంగా పందిస్తున్నారు. మేడం ఉంది, అనుకూలంగా పందిస్తున్నారు. అది మాకు 11:30కు ఒకసారి మా దగ్గరికి వస్తారు. వచ్చి మాకు కలిసి మాతో ఛాయ్ తాగిపోతారు. మళ్ళీ 3:30కు మళ్ళీ వస్తారు. వాళ్ళు మళ్ళీ వచ్చి మాతో కలిసే పోతారు. ఈ విధంగా మాకు పోలీస్ బంధం మాకు సపోర్ట్ చేస్తుంది.
మేమంతా కలిసి మొత్తము మేము వీడీసీ వాళ్ళం ఒక 26 మంది కలిసి మేము ఈ డిసిజన్ తీసుకున్నాము. అందరికీ ఊరందరికీ ప్రచారం చేసి ఊరందరికీ మేము సంపాదించి ఊరందరికీ ఈ విషయంలో అందరికీ ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఆలోచన మీకు ఇట్లా గ్రామంలో తిరగాల రాత్రులు ఆలోచన అనేది ఎందుకు రావాల్సి వచ్చింది? ఇక 11 ఇండ్లు ఒకే రాత్రి దొంగతనం జరగట్లా భయం వచ్చేసింది పబ్లిక్ అందరికీ. భయం వచ్చేసి విలేజ్ కమిటీ 24 పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళు నిర్ణయించి అంటే ఒక కులంలో 4 తరపులు ఉన్నాయి, 26 మందిని తిరుగుడు నిర్ణయించారు విలేజ్ కమిటీ వాళ్ళు. డిస్ట్రిక్ట్ నిజామాబాద్, మండల్ మోపాల్, విలేజ్ కులాస్పూర్ మా ఇది. అయితే ప్రతి మనిషి 10కి అక్కడ బుక్కులు హాజరిచ్చి సంతకం పెట్టి మళ్ళీ పొద్దున్న 4 గంటల దాకా తిరిగి 4 గంటలకు హాజరిచ్చి సంతకం పెట్టి పోవాలా. ఎవ్వరు రాకుంటే వాళ్ళకు 1000 రూపాయలు జుర్మానా, ఆయన కట్టకపోతే ఆయన రాకపోతే వాళ్ళ కులం పెద్ద మనిషి కట్టి తీరాల. ఇలాగ నిర్ణయించారు మా విలేజ్ కమిటీ. కాబట్టి వాళ్ళ మాట ప్రకారంగా మేము అందరం మెదులుతున్నాము. ఇప్పటికైతే మంచిగానే ఉంది. పోలీసు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మరొకరు అంతా కూడా మాట్లాడదాం. ప్రస్తుతం అయితే మీ గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? 11 ఇళ్లలో ఒకటేసారి చోరీ జరిగింది కదా, ప్రస్తుతం మీరు గస్తీదళ ఏర్పాటు చేసుకొని తిరుగుతూ ఉన్నారు కదా, సో ఇప్పుడు గ్రామంలో ఎట్లా ఉంది ఈ పరిస్థితి? అయితే ఒక 20 రోజుల క్రితం 10-11 ఇండ్లు దోసిర్రు దొంగలు. అయితే ఆ రోజు నుంచి ఏం చేసిర్రు అంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తే వాళ్ళు వచ్చిర్రు, చేసిర్రు, చెక్ చేసిర్రు. ఏం చేద్దాం ఏం కదా అంటే మీ విలేజ్ పెద్ద మనుషులు అందరం కలిసి ఈ డిసిషన్ తీసుకున్నాము. కులం కుక్కలు పోయి రోజు 22 మంది 3 గ్రూపులుగా విడిపోయి గస్తీ కావడం. 10 గంటలకు పంచాయతీ కాడికి పోయి సిగ్నేచర్ చేసి 10 గంటలకు 12 గంటలకు అక్కడ పోయి టీ తాగి మళ్ళీ 3 గంటల వరకు తిరిగి 3 గంటలకు టీ తాగి మళ్ళీ ఎవరింట్లో వాళ్ళు వెళ్తారు. 3 గంటలకు మళ్ళీ తిరిగి అందరూ వెళ్ళిపోతారు. అట్లా ఎందుకంటే చాలా జరిగింది కాబట్టి అంత ఊరు డిసిషన్ చేసుకొని ఈ నిర్ణయం తీసుకొని ఇట్లా చేయడం జరిగింది. మరికొందరు కూడా ఉన్న వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు గ్రామంలో గస్తీ కూడా తిరుగుతూ ఉన్నారు కదా, అయితే ఈ పరిస్థితి ఏ విధంగా ఉందనుకో, మీరు ఎట్లా ఉన్నది ఇప్పుడు పరిస్థితి? అయితే 11 రోజుల కింద పడ్డ మాట వాస్తవమే. అయితే పోలీసులు వచ్చిర్రు. 7 తులాలన్నర బంగారం పోయింది, 54 తులాల వెండి పోయింది, 3,85,000 వరకు నగదు కూడా దొంగిలించడం జరిగింది. అయితే దీనివల్ల ఏమైందంటే గ్రామం ఒక్కసారి ఉలిక్కిపడి ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఫారెన్లో ఎక్కువ మంది ఉంటారు, కులాస్పూర్లో ఎక్కువ మంది ఉంటారు, భర్తలు లేని వాళ్ళు ఉంటారు. అటువంటి గృహిణులు ఎక్కువ భయాందోళనలకు గురవడం వల్ల ఈ పోలీసు వారి ఆధ్వర్యంలో మేము పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి మమ్మల్ని ఈ జనాన్ని చైతన్యవంతులుగా చేయడానికి కోసము వారు వచ్చి మాకు ఒక స్ఫూర్తినిచ్చారు. మరి మనమే ఎందుకు సైనికులం కాకూడదు? మనమే మీ యొక్క యువత సైనికులుగా ఏర్పడి మీ ఊరిని మీరే రక్షించుకోవడానికి మీరు ఏం చేయగలుగుతారు అని చెప్తే మా యొక్క గ్రామ అభివృద్ధి కమిటీ కూర్చుండి మేము ఒక నిర్ణయానికి వచ్చాము. కరెక్టే, ఇవైతే ఎస్ఐ ఏదైతే చెప్పిందో మేడం మంచి సలహా. ఇంతకుముందు కూడా గత 2 సంవత్సరాల కింద ఇదే విధంగా జరిగితే కూడా ఇట్లనే మేము గస్తీ తిరగడం జరిగింది. గ్రామ యువత మొత్తం కంకణం కట్టుకున్నాం. ఎవడైతే దొంగతనం ఏదో ఆదమర్చి వాడు వచ్చిండు, నెక్స్ట్ టైం ఇటువంటిది జరగకూడదనే సంకల్పంతో గట్టి ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఇటువంటి భయాందోళనకు గురైన వాళ్ళని భయాందోళనకు గురి కాకుండా వాళ్ళని చైతన్యపరిచేందుకు, వాళ్ళ లోపల ఉన్న భయాన్ని దూరం చేయడానికి కోసము మేము ఈ సంకల్పం తీసుకొని గట్టిగానే గస్తీ తిరుగుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ దొంగ అనేవాడు రావాలంటే 10 సార్లు ఆలోచించాలా. ఎవరైనా సరే ఒక ఆగంతుకుడు వచ్చినా, ఒక కొత్త వ్యక్తి అనిపించినా మనకు, అటువంటి వారిని మేము దృష్టిలో పెట్టుకుంటున్నాము. తగిన సలహాలు సూచనలు పోలీసు ద్వారా తీసుకొని వాళ్ళకు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాము. ఎటువంటి కొత్త వ్యక్తి వస్తే, అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు కనబడితే మేము వారిని దృష్టిలో ఉంచుకొని మరి సీక్రెట్గా వాళ్ళని ఫోటోలు కూడా కొట్టుకొని పెట్టుకుంటున్నాము. అటువంటి వారు వస్తే కూడా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మరొకసారి ఇటువంటిది రిపీట్ కాకుండా, ఒకటోసారి దెబ్బతిన్నాము, రెండోసారి దెబ్బతిన్నాము, ఇది మూడోసారి ఇటువంటిది జరగకూడదనే ఉద్దేశంతో గట్టిగా ప్రజలు మమేకమై ఇంకోసారి ఇట్లాంటి ఛాన్స్ ఇవ్వద్దనే సంకల్పంతో నిశ్చితంగా పట్టుకుందామనే ఉద్దేశంతో మేము కూడా అది ఏ విధంగా ప్లాన్తో వస్తుండో దానికి రెట్టింపు సంకల్పంతో మేము గట్టిగా ఉన్నాము. అని గట్టిగా దొరకబడతాము. పోలీసుల యొక్క సహకారంతో గ్రామం లోపల ఉచ్చబడేటట్టు చేస్తాం. ఇది మాత్రం రైట్. ఇది పరిస్థితి. గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో భారీగా రాత్రంతా కూడా గ్రామానికి చెందిన యువకులు కర్రలు చేతిలో పట్టుకొని, అంతేకాకుండా టార్చ్ లైట్లతో వీధిలా తిరుగుతూ దొంగలు ఎవరిని గ్రామంలోకి రాకుండా, కొత్త వ్యక్తులు అనుమానితులు ఎవరైనా వస్తే వారిని పట్టుకొని నిలదీసి అనంతరం సంబంధిత పోలీసులకు కూడా సమాచారం అందిస్తున్నారు. ఇది ఈ గ్రామంలో ఉన్న తాజా పరిస్థితి.
కులాస్పూర్ స్ఫూర్తితో చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు గస్తీ బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇటు పోలీసులు సైతం పెట్రోలింగ్ పెంచడంతో పాటు గస్తీ బృందాల ఏర్పాటు కోసం చైతన్యం కల్పిస్తున్నారు. గస్తీ దళాలు ఏ మేరకు సత్ఫలితాలిస్తాయో వేచి చూడాల్సిందే. కులాస్పూర్ గ్రామంలో ప్రజలను దొంగలు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు గస్తీ బృందాలను ఏర్పాటు చేసుకొని గ్రామంలో కలియ తిరుగుతున్నారు. అయితే దోపిడీ దొంగల పని పడతామని అంటున్నారు ఈ గ్రామస్తులు.